హాయ్ అండి, అందరికీ నమస్కారం. దసరా పండుగ కానుకగా ప్రభుత్వం శుభవార్త. ఉద్యోగులకు ఒక్కొక్కరికి 25,000 రూపాయలు అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. సింగరేణి ఉద్యోగులకు దసరా పండుగ కానుక. తెలంగాణలో అతిపెద్ద పండుగలుగా భావించే బతుకమ్మ దసరా సందర్భంగా సింగరేణి ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్తను అందించింది. పండుగ సీజన్లో ఉద్యోగుల భారం తక్కువ చేయాలనే ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం ప్రత్యేక అడ్వాన్స్లను ప్రకటించింది. అధికారుల సమాచారం ప్రకారం రెగ్యులర్ సిబ్బందికి 25,000 చొప్పున, తాత్కాలిక ఉద్యోగులకు 12,500 చొప్పున పండుగ అడ్వాన్సులు చెల్లించనున్నారు. ఈ మొత్తాన్ని ముందుగానే సెప్టెంబర్ 23వ తేదీన ఉద్యోగుల ఖాతాలో జమ చేయనున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రతి సంవత్సరం దసరా, బతుకమ్మ పండుగలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. స్వగ్రామాలకు వదిలి పట్టణాల్లో పనిచేస్తున్న వారు కూడా ఈ పండుగల నిమిత్తం సొంత ఊళ్లకు చేరి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా వేడుకలు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఉత్సాహాన్ని పెంచేందుకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇదే సమయంలో సింగరేణి గుర్తింపు సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్లో కలిశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే, సింగరేణి యూనియన్ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో సంస్థకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా సింగరేణి లాభాల వాటాను 30% ఉద్యోగులకు చెల్లించాలని సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించడం ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తించింది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.